ఇప్పుడు మొదటి శ్లోకం అర్థం ఏమిటి? ఇమం వివశ్వతే యోగం. ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో ఏమని? అర్జున, ఈ భగవద్గీత జ్ఞానాన్ని సూర్య భగవానుడు పేరేమిటి? సూర్య భగవానుడి పేరేమిటి? ఆదివాసుల. ఆయన పేరు అది రకరకాలు ఉంటాయి. ఆయన పేరేమిటి? ఎవరు చెప్పారు? ఎక్స్ట్రా ప్లేట్ ఇవ్వండి ఆయన ప్రసాదం. అదే ఉంది శ్లోకంలో ఉంది కదా. వివస్వానుడు ఉన్నాడు కదా. కృష్ణుడు ఏమంటాడు ఇక్కడ? ఇవం వివస్వతే. ఆయన పేరేమిటి? సూర్య భగవాన్ పేరేమిటి? వివస్వానుడు. వివస్వాన్ ఆయన పేరేమిటి? వివస్వాన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది సూర్య భగవాన్ పేరేంటి? వివస్వానుడు. ఆయన ఆదిత్య, భాస్కర అని లక్షాలు పెట్టి అనొచ్చు. ఆయన పేరేమిటి? ప్రధానమంత్రి అంటాం, ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ అంటాం, ఇంగ్లీష్ లో ప్రధానమంత్రి అంటాం, రకరకాలు ఉండొచ్చు. ఆ పేరేమిటి? అది చెప్పాలి కదా. ఈ కృష్ణుడు ఏమంటున్నాడు? సూర్య భగవానుడు పేరేమిటి? వివస్వానుడు ఆయన పేరు. మీరు కూడా సూర్యులు అవ్వచ్చు పుణ్యాలు బాగా చేస్తే. అది పోస్ట్, అది అంతే. కృష్ణుడు ఏమంటున్నాడు? వివస్వాతే యోగం. ఈ భగవద్గీత జ్ఞానం అర్జున మొదట నేను సూర్య భగవానుడికి చెప్పాను, వివస్వానుడికి. ఆ వివస్వానుడు ఎవరికి చెప్పాడు? మను. చరచంద్ర చూడండి, వివస్వానువే మను. వివస్వాను ఎవరికి చెప్పాడు? మను. అందుకే మనం ఏమంటారు? మానవులు, మనుష్యులు ఎందుకంటారు? ఆ మనువు నుంచి మనం వచ్చాము కాబట్టి. ఎంత అద్భుతమైన సంస్కృతం. ఊరికే మన మనుషులు అంటే ఎలా వచ్చిన పేరు మనుషులని? మామూలుగా అయితే జంతువు అంటే మనుషులు కూడా జంతువులోనే, అది కూడా రకాలు అంతే. కానీ మనుషులు ఎందుకంటే మనువు నుంచి వచ్చారు కాబట్టి మనం మనుషులు అని అంటారు. ఆ మను ఎవరికి చెప్పాడు భగవద్గీత? ఇక్ష్వాకు. ఇక్ష్వాకు వంశంలో ఎవరు పుట్టారు? రామావతారం ఇక్ష్వాకు వంశంలో జరిగింది. చూడండి, సూర్య వంశంలో జరిగింది రామావతారం. కృష్ణుడు పుట్టిన వంశం ఏది? చంద్రుడి వంశం, యదు వంశం. అంటే భగవద్గీత జ్ఞానం ఎప్పుడో కృష్ణుడు సూర్య భగవానికి 1,00,000 సంవత్సరాల ముందు ఇచ్చేశారు. ఆయన మనువుకి ఇచ్చాడు, ఇక్ష్వాకు ఇచ్చాడు. అలాగా ఈ భూలోకానికి వచ్చింది అర్జున. నెక్స్ట్ లోపల కృష్ణుడు ఏమంటాడు చూడండి, ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సా కాలేనః. ఏమైంది? యోగో నష్టః పరంతప. అంటే స్వామి ఏమంటాడు ఇక్కడ? ఇవం అయిపోయినాక సూర్యభగవానుడు ఇచ్చారయ్యా, తర్వాత ఏమైంది? ఏవం పరంపర ప్రాప్తం. భగవద్గీత మనం నేర్చుకోవాలంటే ఏమిటి ముఖ్యం? పరంపర. కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, మనం అనట్లే. కృష్ణుడు ఏమంటున్నాడు? ఏవం పరంపర ప్రాప్తం. ఈ గీతా జ్ఞానం పరంపర ద్వారా నేర్చుకోవాలి. రాజర్షి, రాజు ఋషులు. ముందు రాజులు ఏమైనా రాజర్షి అనేవాళ్ళు. రాజులు కూడా ఋషులాగా జీవించేవాళ్ళు. చూడండి, నారదుని ఏమంటాం మనం? దేవర్షి అంటాం. దేవతల్లో ఋషి అని. ఈ భగవద్గీత జ్ఞానం వాళ్ళు ఏమంటాం? రాజుల్లో ఋషులు, రాజర్షి అంటాం వాళ్ళు. మనం అంత విలువైన స్థానం ఇస్తాం వాళ్ళ సమాజంలో. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః. విదుః అంటే బుద్ధి. అటువంటి జ్ఞానంతో ఈ పరంపర ద్వారా భగవద్గీత నేర్చుకోవాలి. కానీ ఏమైంది అర్జున? సా కాలేనః. కానీ కాలక్రమేణా యోగ నష్ట పరంతప. ఏమైంది? ఆ జ్ఞానం నశించిపోయింది. కాబట్టే ఈ భగవద్గీత మళ్ళీ నీకు చెబుతున్నా ఈ జ్ఞానం. కాబట్టి భగవద్గీత నేర్చుకునే యొక్క మార్గం ఏమిటి? పరంపర. ఇది మొదటిది. అంటే ఏమిటి?
ఫస్ట్ అడగాల్సింది, ఎవరైనా మనకు గీత నేర్పిస్తున్నారు కానీ లేదా భగవద్గీత బుక్కులు రాస్తున్నారు కానీ మొదలు అడగాల్సింది ఏ పరంపర. ఒక పెళ్లి చేసేటప్పుడు గోత్రం చూస్తారా లేదా? పర్లేదబ్బా పెళ్ళేదే చాలు. ఇక్కడ కలియుగంలో పెళ్ళి గొప్ప విషయం ఇప్పుడు అలా ఉంది. మరి ఒక అబ్బాయి వచ్చారు, మాట్లాడుతూ ఉంటారు, అంటుంటారు, స్వామి ఏం చెప్పాలి, అన్నీ ఉన్నాయి కానీ పెళ్ళిళ్ళే కావట్లేదు, డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సరైన కుదరాలి కదా. అంత ఈజీ కాదు ఇవన్నీ. కలియుగంలో పెళ్లి కూడా చాలా కష్టం. ముందంటే చిన్న చిన్న ఊర్లు అక్కడెక్కడ దొరికేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది, అమెరికాలో ఉంటాడు వాడు, అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. ఎంత కష్టాలు చూడండి. అంటే కులం, గోత్రాలు అని చూస్తున్న జనాలు, లక్షణాలు కూడా చూస్తున్నాం, పర్లేదు. దానికి ముందు ఏం చూస్తాము, వీళ్ళు ఏ క్యాస్ట్, వీళ్ళు ఫస్ట్ ఫిల్టర్ అది. తర్వాత ఫిల్టర్ ఏంటి, గోత్రం ఏమిటి, తర్వాత లక్షణాలు. ముందు లక్షణాలు చూడాలి మనం. మరేం చూస్తే లక్షణాల తర్వాత ఇవన్నీ ఫస్ట్ మ్యాచ్ అయితే అప్పుడు లక్షణాలు. కృష్ణ ఏమంటాడు ఇక్కడ, ఒక విద్య నేర్చుకోవాలంటే, ఒక చిన్న పెళ్లి చేయాలన్నా మనం ఇది చూస్తామే, అలాంటిది ఒక భగవంతుడు చెప్పిన వాక్కులు ఇవన్నీ. పద్మనాభ ముఖిష్య, పద్మనాభుడు చెప్పిన వచ్చిన మాటల్ని భగవంతుడు మాటలు, ఇంట్లో వాళ్ళ మాటలు మనకు అర్థం కావు, చాలాసార్లు విన్నా అర్థం కావు. అలాంటిది భగవంతుడి మాట ఎలా అర్థమవుతాయి మనకు? ఆ భగవంతుడి వాక్కులు వివరించే వ్యక్తి జీవితం అంతా భగవద్మయం అయిపోయి ఉండాలి. పరంపరలో ఉంటేనే సరిపోదు, పరంపరలో ఉంటూ వాళ్ళ జీవితం కూడా భగవద్గీత అనుసరంగా నడవాలి. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ ఆచరణలో కనపడాలవుతా, లేదంటే ఆచరణ చూడండి మేము చెబుతామంతే, ఆ జ్ఞానానికి విలువ ఉండదు, లోపల ఆత్మకి తాకదు అవన్నీ కూడా. అందుకే శుద్ధి జరగదు, ఆత్మశుద్ధి జరగదు ఆ జ్ఞానం వల్ల. జ్ఞానం తెలుసుకుంటామంతే కానీ మనలో మార్పులు రావు. నాకు చాలామంది చూస్తుంటారు, ఎంతోమంది గీత చదివేస్తూ ఉంటారు, పటపట 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 బా, కానీ జీవితంలో కనపడుతుందా? నేను ఒకటే అడుగుతా వాళ్ళని, పత్రం పుష్పం ఫలంతో యోమ్య మధ్య ప్రయచ్చతి. ఏమయ్యా నువ్వు కృష్ణుడు నైవేద్యం పెడుతున్నావా? ఇంక ఏమి జ్ఞానం ఉపయోగం ఏమయ్యా? అంటే భగవద్గీత ఏమిటి, మనకేం కావాలో తీసుకొని వెళ్ళిపోతామా? ఆ సారం ఏమిటి ఇక్కడ? భగవద్గీత సారం ఏమిటి? భగవంతుని భగవద్గీత 18 అధ్యాయాలు 3 భాగాలుగా చేసుకోవాలి మనం. మొదటి 6 అధ్యాయాలు ఏమిటి? సంబంధ జ్ఞానం. భగవంతుడికి ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటి, ఆ సంబంధం ఎలా జీవించాలి, సంబంధ జ్ఞానం. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, మన సంబంధాలు బయట ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధం ఏమిటి, భగవంతుడి ఏమిటి? ఏదో గుడి దేవాలయాలు మన కోరికలు తీర్చేవాడైనా, ఆయనతో మనకు బంధం ఏమిటి, అది 6 అధ్యాయాలు మనకు నేర్పించేది ఏమిటి? సంబంధ జ్ఞానం. తర్వాత 7వ అధ్యాయం నుంచి 12వ వరకు ఏం నేర్పిస్తుంది? అభిధేయ జ్ఞానం. ఏ జ్ఞానం అది? అభిధేయ. గుర్తు, మొదటి ఏమిటి? సంబంధం, మన రిలేషన్షిప్ ఏమిటి, భగవంతుడికి మన బంధం ఏమిటి, రిలేషన్షిప్ ఏమిటి అని. రెండవది ఏమిటి? అభిధేయ జ్ఞానం. అభిధేయ జ్ఞానం ఏంటంటే ఆ బంధంలో ఎలా మనం సేవ చేయాలి, ఇది అభిధేయ జ్ఞానం. 7 నుంచి 12 వరకు అభిధేయ జ్ఞానం. బంధం తెలుసుకున్న తర్వాత బంధంలో అనుసరించాలా కదా. ఒక అమ్మ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక భార్య భర్తలు అవుతారు కదా, మరి భార్యలాగా భర్తలాగా నడుచుకోవాలి కదా వాళ్ళు. లేదా మన ఫ్రెండ్సే ఏం ఎక్స్పెక్ట్ చేయండి నా దగ్గర నుంచి అని భార్య అడిగింది అనుకోండి, ఒకటి షాక్, ఇదేమిటి అలా చేసావు నువ్వు? భార్య ఆ బంధం ఆవిడ బాధ్యతలు చెయ్యాలి, భర్త అనేవాడు ఆ బాధ్యత చెయ్యాలి. చేసినప్పుడు ఆ బంధానికి ఆ బాధ్యతకు విలువ, అంతే కదా. సంబంధం తెలుసుకున్న తర్వాత కార్యం ఉండిపోకూడదు, ఆ బంధంలో మనం నడుచుకోవాలి. అది 7వ అధ్యాయం నుంచి 12 వరకు కృష్ణుడు చెప్పేది అదే. నన్ను తెలుసుకున్న తర్వాత ఎలా సేవ చేయాలి, ఈ అన్ని అధ్యాయాలు నేర్పిస్తాయి. భక్తి యోగంతో ముగిసిపోతుంది 12వ అధ్యాయం. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఏముంది?
దాన్ని ఏమంటాం? ప్రయోజన జ్ఞానం. ఏమంటాం దాన్ని? ప్రయోజన జ్ఞానం అంటే గోల్ ఆఫ్ లైఫ్ అని. మన గతి ఏమిటి, మన గోల్ ఏమిటి? భగవంతుని చేరుకోవడం, సంబంధం తెలుసుకొని భగవంతుడితో ఆ సంబంధంలో సేవ చేస్తూ భగవంతుని చేరుకోవడం. ఇది ప్రయోజన జ్ఞానం. లాస్ట్ 6వ అధ్యాయం. ఇప్పుడు ఎవరైనా భగవద్గీత నేర్చుకునే మొదటి ప్రశ్న ఏమిటి? పరంపర ఫస్ట్ది. రెండోది చూడాలి, నువ్వు ఆచరణలో పెడుతున్నావా లేదా అడగాలి వాళ్ళు. మనం అయ్యా బాగా చెప్తున్నారు, మీరు దీన్ని ఏం ఆచరిస్తారో చెప్పండి భగవద్గీతలో. రెండో ప్రశ్న వెయ్యాలి. మూడవది ఏమిటంటే, మీరు కృష్ణుడు భగవంతుణ్ణి రోజు ఆరాధన చేస్తారా? మూడో ప్రశ్న వేయాలి కదా. కృష్ణుడు అంటాడు గీతలో, నేను చెప్పేది ఎక్కడా లేదు, 16వ అధ్యాయం 19వ శ్లోకం తీడందరూ. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిభజతి మాం సర్వభావేన భారత. అంటే ఏమంటున్నాడు స్వామి ఇక్కడ? 15వ అధ్యాయం 19వ శ్లోకం. యో మామేవసమ్మూఢో జానాతి పురుషోత్తమం. ఎవరైతే నన్ను పురుషోత్తముడు అనుకుంటారో, తెలుసుకుంటారో, వాళ్ళు ఏమిటి? సర్వభావేన భారత. అన్ని వేదాల జ్ఞానం చదివేసిన వాడేవాడు. అర్థమైనా? చూడండి, 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం 19వ శ్లోకంలో కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, మీరు ఈ అధ్యాయం చదవడానికి మొత్తం మీకు అర్థమై తత్వం అర్థమవుతుంది. మీకు కృష్ణ తత్వం మీకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే భగవంతుడు అనుకున్నా కదా, భగవంతులు లేరు. ప్రతి బిడ్డకి తండ్రి ఒకడే, తల్లి ఒకటే. ప్రతి ఆత్మకి తండ్రి ఒకడే, నారాయణుడు. ఇది స్వామి చెప్పేది ఇక్కడ. విశ్వరూపం చూపించినప్పుడు స్వామి ఏం చూపిస్తాడు? సమస్త సృష్టి అంతా ఆయనలోనే ఉన్నాయి కదా. కానీ మూడో ప్రశ్న ఏమడగాలి? మీరు కృష్ణుని ఆరాధిస్తారండి? లేదండి, మన జ్ఞానం మాత్రం కావాలి కృష్ణుడి నుంచి. ఆయన ఆరాధన చేయమండి. మా ఆరాధన వేరే, మా కులదైవాలు వేరే. రామానుజులు అంటారు, కుల అంటే నా కుల దైవం, ఆత్మదైవం అన్ని నువ్వే రంగనాథ అని అంటాడు. మమనాథ మమ రంగనాథ అంటే మన నాథుడు ఎవరు? శ్రీమన్నారాయణ. ఈ స్వామి 10వ అధ్యాయంలో చెప్తారు ఇవన్నీ కూడా. కాబట్టి కృష్ణ ఆరాధన చేయకుండా కృష్ణ ఉపదేశాలు మీరేమైనా ఫాలో చేస్తారని 4వ ప్రశ్న. కృష్ణ ఉపదేశాలు మీరు ఫాలో అవుతారా మీ జీవితంలో? అడగాల ప్రశ్న. ఫాలో కాలేదు. ఇంకా మీకు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? ఒక విద్య నేర్చుకోవాలి. మీరు ఇప్పుడు క్రికెట్ గురించి చెప్పేవాడు, క్రికెట్ అట్లే తెలుసుకోండి, ఆడుండాలి కదా. లేదండి, నాకు హాకీని ఆడతాను, క్రికెట్ నేర్పిస్తాను. వెళ్తారా వాళ్ళ దగ్గరికి మీరు? అంటే మీరు ఒక విద్య నేర్చుకోవాలంటే వాళ్ళ జీవితమే విద్య కోసం అంకితం చేసుకున్నారు కదా. లేదా ఆ విద్యనైనా ఆచరణలో పెట్టిన జీవితాంతం. ఆచరణ లేకుండా, అవగాహన లేకుండా, అది జీవితంలో కనపడకుండా, దీన్ని నేను భగవద్గీత నేను జ్ఞాన ప్రచారం చేస్తున్నానండి, దానికి అర్థం ఏమిటి? వినేవాళ్ళలో మార్పు రాదు, చెప్పేవాళ్ళలో కూడా మార్పు రాదు. అర్థమవుతుందా? అందరూ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఇక 1 గంట ఇప్పుడు సినిమా హాల్లో సౌండ్ వస్తే ఎలా ఉంటుంది మీకు? అంత పుష్ప చదువుతాను ప్రపంచం అంతా. అక్కడ కృష్ణ ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలాంతం. ఈ పుష్పం వదిలేసాం మనం. థియేటర్ దగ్గర చనిపోవడాలు చూస్తాను, బాధ వస్తుంది. ఎవరు నాయన భగవంతుడి కోసం అంత ఆడడం లేదు బాబు నీకు. ఈరోజు స్మగ్లింగ్ చేసి అంత ఆడడం అంటే ఏమి మనిషి ఆడటం చూడడం ఎలా ఉందో అందుకే తెలుసు. పత్రం పుష్పం అలంతోయం, ఇది ఉండాలి ధ్యాస. ఈ పుష్పం పైన ఉండాలి. అంటే ఏమైంది? సినిమాలకు వెళ్ళి డిస్టర్బెన్స్ ఎలా ఉంటుంది మీకు? కృష్ణ కథ వినేటప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. అంటే భగవంతుడి గురించి కదా ఇది. మామూలు మనుషులు మాట్లాడితే మనకు అనిపిస్తుంది, భగవంతుడు వాక్యులు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలా. పరీక్షితుడు కృష్ణుడు వినేటప్పుడు 7 రోజులు కథల్లా ఇట్లే ఉన్నాడు. నీరు కూడా ముట్టలా, నీరు ముట్టలా 7 రోజులు. ఆహారం తీసుకోవాలా,
ఏ ఆలోచన లేదు, ఎక్కడ అలాగే ఉండి వింటున్నాడు. ప్రశ్న 7 రోజులు సమాధిలాగా ప్రశ్న. అటువంటి నిష్ఠ ఉన్నారు. ఇప్పుడు చూడండి, 4వ ప్రశ్న ఏమిటి? వాళ్ళ జీవితంలో కృష్ణుడు కనపడాలి. ఏమీ లేకుండా నేను భగవద్గీత ప్రవచనం దంచేస్తూ ఉంటారు యూట్యూబ్లో అంతా. వాడి జీవితంలో ఒక్కటి ఫాలో అవ్వడు. ఉపయోగం ఏమిటి? ఇది దుర్యోధని బుద్ధి. ఈరోజు కొద్ది గట్టిగా చెప్తాను, ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నప్పుడు నేను నా ధర్మం అది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు గట్టిగా చెప్పలేదు అనుకోండి, నువ్వు పోతావాడు అని చెప్పలేదు అనుకోండి, వాడు ద్రోహం చేయండి. చెప్పాలి, బాబు సిగరెట్లు బాగా తాగుతావు, రేపు ఉండవు, ఇంకా తాగితే పోతావు. అప్పుడే వాడు భయపడతారు. ఆ ధర్మం అది. ఏం పర్లేదమ్మా, మందులు వేస్తూ పోతావు, అట్లా కాదు. ఒక టీచర్ వ్యక్తి జ్ఞానం అంతా కూడా మార్పు కోసం చెప్పాలి. ఒక డాక్టరు జబ్బు తగ్గడానికి ఏ ఆలోచన చేయాలో భయం లేకుండా ఒక పేషెంట్కి వివరించాలి. ఒక ఆధ్యాత్మిక స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఈ జ్ఞాన ప్రచారం చేసేటప్పుడు ఏది స్వార్థం లేకుండా కల్మషం లేకుండా సొంత ప్రయోజనాలు కాకుండా గీతలో ఎలా ఉందో దాని ప్రకారమే చెప్పాలి, ఆచరిస్తూ చెప్పాలి. ఇప్పుడు నేను ఆచరించదు అనుకోండి, ఈ స్థానాన్ని విలువేమిటి చెప్పండి? ఆ గౌరవం తీసుకుంటే కర్మ అది. మనం ఎవరి దగ్గరైనా గౌరవం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ కర్మ మనకు వస్తుంది. చూడండి, మనకు ఎవరు నమస్కరిస్తే గౌరవిస్తే ఆ కర్మ మనకు వస్తుంది. ఈ స్థానంలోకి వచ్చినప్పుడు మొదట మనం చేయాల్సింది ఆచరణ. ప్రచారంలోకి రాకూడదు. నేను ఆచరణలో చేయనప్పుడు ప్రచారం చేయకూడదు. ఇది మొదటి ప్రచారకుల నియమం. ఉండాల్సిన నియమం ఏమిటంటే, నేను గీత ఆచరణలో పెట్టినప్పుడు గీత గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. మనం అలాంటి వాళ్ళు కలిగులు ఎక్కువ ఉన్నారు. ఆచరణ లేకపోయినా ప్రచారం ఉండేవాళ్ళు. మీరు బరువు తగ్గాలని వెళ్తారు కోచ్ దగ్గరికి, వాడు 150 కేజీలు ఉంటాడు. మీకు సలహా చెప్తాడు, ఎప్పుడు ఎక్కువ తినద్దు. అరే నువ్వు తినేది ఎట్లా అయిపోయినావు? వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వెయిట్ లాస్ తగ్గించే వాడి కోచ్ అంటాం కదా, వాడు 100 కేజీలు ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళాం మనం, బరువు తగ్గాలంటే అని, నేను ఎప్పటి నుంచి వెళ్ళి మానేసే అంటాడు. వాడు మాట్లాడు, నీకేం చెప్తానే వాడు తింటా ఉంటాడు, 2-3 సార్లు తింటుంటాడు వాడు. మీకేమైనా మోటివేషన్ వస్తుందా చెప్పండి? బరువు తగ్గాల్సిన వాళ్ళు వెయిట్ తగ్గాలని వెళ్ళినప్పుడు వెయిట్ తగ్గించే వ్యక్తి మీకన్నా 2-3 రెట్లు వెయిట్ ఉంటే వాడు మీకు ఇన్స్పిరేషన్ ఏమిటి? వాడు చూస్తే అసలు మనకి తెలాలనిపిస్తుంది. ఏం బరువులే పోతే తినే ప్రసాదం పోతే పంచపోతే శరీరం పోతే ఏది అన్ని కలుపు మార్చుకునే జీవితం ఇది. అలా మోటివేషన్ వస్తుంది. అదే వెయిట్ తగ్గించడం సన్నగా ఉన్నాడు అనుకోండి, పాపడ్లాగా, పాపడ్ అప్పడం వాడు చూసి మోటివేషన్ వస్తుంది. ఇలా మనకు ఇలా కావాలి బాబు, సన్న కావాలి, కవర్ అవుతా. ఏదైనా మనం చేసేటప్పుడు ఆ విద్య నేర్పించే వ్యక్తి వాటి దగ్గర ఇవన్నీ చూడాలి కదా. మనం చిన్న వస్తువులు కొనడానికి 10 షాపులు తిరుగుతాం. నేను గోల్డ్ షాప్కి వెళ్ళాం మేము చూడడానికి. సో కస్టమర్లు వస్తుంటారు, పోతుంటారు, చూస్తారు, ఇంకో షాప్కి వెళ్తారు, వాడు నెగోషియేట్ చేస్తారు. మేకింగ్ చార్జెస్ ఉన్నాయండి, ఎక్కడ తక్కువ ఇస్తారు, ఇన్ని ప్రశ్నలు వేస్తాం మనం. ఊరికి వదిలేస్తాం వాళ్ళని, షాప్ కూడా బుర్ర తినేస్తాం. అయినా లాస్ట్లో మళ్ళీ వస్తాం లేదా వాడు బుర్ర తినేసి కూడా. చిన్న వస్తువుకి ఇంత బుర్ర తినేస్తున్నాం మనం. ఇంత భగవద్ జ్ఞానం అర్థం చేసుకోవాలంటే మన బుర్ర పెట్టాలా లేదా? బుర్ర పెట్టట్లా, బుర్ర వచ్చేస్తున్నా పర్లేదు. దెర్ ఇస్ ఇంగ్లీష్ సేయింగ్, సరెండర్ విత్ యువర్ ఇంటెలిజెన్స్, డోంట్ సరెండర్ యువర్ ఇంటెలిజెన్స్. అంటే ఏమిటి తెలుగులో అంటే, మనం బుద్ధితో శరణొందాలి, బుద్ధినే శరణొంచకూడదు. అర్థమైనా? బుద్ధితో తల ఉంచారు కానీ బుద్ధినే ఉంచేయకూడదు. ఇది ఫేమస్ ఇంగ్లీష్ సేయింగ్ ఇది. డోంట్ సరెండర్ యువర్ ఇంటెలిజెన్స్. బుద్ధినే దాసోహం పెట్టేస్తున్నారు. బుద్ధితో ఆలోచించు. కాబట్టి దుర్యోధనుడు ఎందుకన్నారంటే,
దుర్యోధన కృష్ణుడి దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేశాడు? కృష్ణుడు యుద్ధంలో చేయనని చెబుతాడు, కానీ దుర్యోధనకి ఏం కావాలి? యుద్ధంలో చేయకుండా నాకు అవసరం లే. కృష్ణుడు ఎక్కడ నా సైన్యం ఇస్తాను, నేను ఒక సలహాదారులాగా ఉంటాను, అడ్వైజరీ సలహాదారులా మీతో ఉంటాను, రెండే. అర్జునుడు ఏమంటాడు? కృష్ణ నీ సైన్యం అవసరం, నువ్వు కావాలి కృష్ణ, నాకు నీ సలహాలు కావాలి కృష్ణ అంటాడు. దుర్యోధన అనుకుంటాడు వీడు అర్జునుడు పాండవులు మారదు, తిరిగి మారదు, ఏమన్నా తెలియగలిగి అంత సైన్యం ఇస్తాను ఆయన వదిలేసి ఆయన కావాలంటారు ఏంద్ర బాబు మీరు, అందుకే మీరు అడుగుకి వెళ్ళారు మీరు అనుకుంటాడు దుర్యోధనుడు. వాడే అనుకుంటాడు పర్లేదు కృష్ణుడు ఒకటి ఏం చేస్తాడు, నారాయణ సైన్యం అంటే ఏమిటి? వాళ్ళు మామూలు సైన్యం కాదు, ఇది కృష్ణుడు సైన్యం, ద్వారకా సైన్యం, నారాయణ సైన్యం, నారాయణలాగా శక్తివంతమైన సైన్యం అది. వాళ్ళు 10 రెట్లు 100 రెట్లు బలవంతులు, నారాయణ సైన్యం అనేది. ఆ సైన్యం నాకు వస్తుంది, పాండవులు గెలిపినట్టు ఇంకా. అది దుర్యోధనుడి బుద్ధి. అర్జునుడు ఏం కోరుకుంటాడు? కృష్ణుడు కావాలని కోరుకుంటాడు. దుర్యోధనుడు ఏం కోరుకుంటాడు? కృష్ణుడి యొక్క శక్తి కావాలని కోరుకుంటాడు. ఇది కృష్ణుడి జ్ఞానం కావాలి, కృష్ణుడు వద్దు. చెప్పండి, తండ్రి కావాలి, తండ్రి ఆస్తి కావాలి, తండ్రి వద్దు. పొరపో సంపాదించావు, ధర్మం అండి. తండ్రి ఆస్తి కావాలి, తండ్రి వద్దు. కృష్ణుడి జ్ఞానం కావాలి, కృష్ణుడు. ఇది దుర్యోధనుడి బుద్ధి లేదు. ఎందుకంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకునే వాడి జీవితం, భగవద్గీత చెప్పే వాళ్ళ జీవితం, బుక్కులు రాసే వాళ్ళ జీవితం అంతా, ప్రతి శ్లోకం వాళ్ళ జీవితం అంతా 100% కృష్ణమయం అయి ఉండాలి. అది మొదటి అర్హత, క్వాలిఫికేషన్. అది లేకుండా భగవత్ తత్వాన్ని ఎవరు బోధించలేడు. అందుకే ఏవం పరంపరా ప్రాప్తం. కానీ భగవంతుడికి కృష్ణుడిని ప్రాణం అనుకుని జీవించి ఉండాలి. వాడు మాత్రమే కృష్ణుడి యొక్క మనస్సును గ్రహించగలుగుతాడు. అంతే కదా. భగవంతుడి మనసు అర్థం చేసుకోవాలంటే మనం కూడా భగవంతుడి యొక్క ఆయనలో బంధం ఉంటేనే కదా అర్థమవుతారు. ఎవరైనా ఏ బంధం లేకుండా అర్థమవుతారా? మనం పక్కటి వాళ్ళు మీకు అర్థమవుతారా? ఇంట్లో వాళ్ళు అర్థం కావాలి, రోజు చూసుకున్నా కూడా. ఎందుకు గొడవలు పడుతాం లేదంటే చూసుకుంటే రోజు అర్థం కాదు. అలాంటిది బంధం లేకుండా ఎలా అర్థం చేసుకున్న కృష్ణుడిని? బంధం అంటే భక్తి యోగ, భగవంతుడితో భక్తి సంబంధం ఉంటేనే ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు 10వ అధ్యాయం ఎత్తండి. 10వ అధ్యాయం, అధ్యాయం 10, ముఖ్యమైన శ్లోకం ఇది. 10వ అధ్యాయం 10వ శ్లోకం, 442 పేజ్ నెంబర్ ఈ బుక్ ఉన్న వాళ్ళు. 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషం సతతయుక్తానాం, అందరూ చెప్పండి. భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతి తే. స్వామి ఏమంటున్నాడు ఇక్కడ? చదవండి, ఎవరు ఒక చదవండి. ప్రేమతో నిరంతరము నన్ను సేవించుటకే అంకితమై ముందు వారికి దేని ద్వారా నన్ను పొందగలరో అట్టి అవగాహన. ఎవరైతే దేశం సతతయుక్తానాం అంటే నిత్యం నా సేవలో ఉండాలి, వారికి ఒక పూటగా నిత్యం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. ద్వేషంతో కాదు, కోరికలతో కాదు, జ్ఞానంతో కాదు, ప్రీతిపూర్వకంతో నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నా సేవలో ఉండేవాడిని. దదామి బుద్ధి యోగంతం, వాడికి బుద్ధిని ప్రసాదిస్తా. అర్జున ఏదమా ఉపయాంతితే, నన్ను తెలుసుకునే బుద్ధి అవగాహన శక్తి వాడికి ఇస్తా. ఎవరికి ఇస్తాడు? ప్రీతిపూర్వకంగా నా దగ్గరకు వచ్చేవాడు, నా సేవలో సతతం కీర్తయంతమం, సతతం ఉండేవాడు. దేశం సతతయుక్తానం అంటే ప్రతి క్షణం నా సేవలో ఉండేవాడికే ఆ బుద్ధిని నేను ప్రసాదిస్తాను అన్నప్పుడు ప్రశ్న వేయాలి కదా. ప్రచారం చేసేవాడు, మీరు సతతంకి ఉన్నారా మీరండి? ఈ భావంలో లేరు. మీకు గీత చెప్పే హక్కు ఎక్కడుంది? మీకు చెప్పండి, హక్కు ఉందా? వాళ్ళు ఒకరు చెప్పిన వాళ్ళే మారినప్పుడు వేరే ఎలా మారుతారు? ఇది వినుంటారండి. చిన్న కథ కూడా, అది గాంధీని ఎవరో తెలియదు నాకు. ఒక అతను ఎక్కువ స్వీట్లు తినేవాడు, స్వీట్లు తినేవాళ్ళు.
వాళ్ళ అమ్మ ఏం చేయాలి వీడిని, వీడు మారట్లేదే, రోడ్ ఫీట్ తింటున్నాడు, అన్నీ తీసుకెళ్తుంది. ఆయన ఏమంటాడు అప్పుడు, రేపు రామ్మా. అంతలోపల ఏమవుతుంది అంటే మనం చెప్పేదంతా భక్తి ప్రవచనాలు, వెనకాల నా స్వామి రంగ. ఏమిటిది అర్థమవుతుందా మీకు? ఒక చిన్న స్వీట్ చెప్పడానికి తిలద్దురా బాబు అని చెప్పే హక్కు మనకు లేదు, మనం తింటా. అలాంటిది భగవద్గీత చెప్పే హక్కు మనకు ఉందా ఆచరణలో పెట్టకుండా? ఇది కదా మోసం కదా. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ భక్తి భావంలో ఉన్న వాడికే కృష్ణుడు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు అంటారు, గీత చాలా మంది రాసేస్తూ ఉంటారు కదా, రాసిన మొత్తం అడగాల్సింది ఏమిటి ఇక్కడ మనకు? నైవేద్యం 3వ అధ్యాయం 13వ శ్లోకం. దీనికి అందరూ ఇది ఎక్సర్సైజ్ మీ అందరికీ. 3వ అధ్యాయం 13వ శ్లోకం. ఇది ముఖ్యమైన శ్లోకం భగవద్గీతలో కూడా. 3వ అధ్యాయం. యజ్ఞశిష్టాంతో ముచ్యంతే సర్వకిల్బిషై పూజంతే తేద్వగం పాపాయే ఆత్మకారణ. ముఖ్యమైనది ఆత్మకారణ. ఏ జీవి అయితే ఆహారం వాడి కోసం వండుకొని తింటాడో అర్జున, వాడేమంటున్నాడు? అగం పాపం. ఇవాళ కొద్దిగా గట్టిగా ఉంటుంది క్లాస్, ఏమనుకోవద్దండి. ఆయన చెప్పిన వాక్కులు నా వాక్కులు కాదు ఇవన్నీ. పాపం వస్తే ఆయన చూపించాడు, నా నేను పోస్ట్ మ్యాన్. ఇక్కడ మెసేజ్ అయింది ఏమంటే, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? ఆత్మకారణ. వాడి స్వార్థం కోసం ఆహారం తినేవాడు నాకు యజ్ఞశిష్టంతో నాకు నైవేద్యం పెట్టకుండా ఆహారం తీసుకునేవాడు ఏం చేస్తున్నాడు? అగం పాపం. అర్జున వాడు పాపం తింటున్నాడు, ఆహారం తినట్లేదు అర్జున. ఇది 3వ అధ్యాయం 13వ శ్లోకం. ఇది అడగాలి కదా, ఏమయ్యా రోజు నైవేద్యం పెడతావా? నేను పెట్టాలండి. మరి ఎందుకైనా చెప్తున్నావయ్యా నువ్వు? నీ హక్కు ఏమిటి? నువ్వు కృష్ణుడు చెప్పింది ఏది ఫాలో కావట్లా, నీకు నచ్చింది ఫాలో అవుతున్నావు. కానీ భగవద్గీత దండవరం. ఎందుకంటే భగవద్గీత ఇది ఒక వ్యాపారం. ఈ గ్రంథాన్ని పట్టుకొని చాలా మంది వ్యాపారాలు చేస్తారు. నేను ఒక టీవీ ప్రోగ్రామ్కి వెళ్ళాను 3 సంవత్సరాల ముందు. గీతా జయంతిలో ప్రోగ్రామ్ ఇచ్చారు నన్ను హైదరాబాద్లో. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నేను మామూలుగా నా ప్రోగ్రామ్కి ఏం తీసుకోను, డబ్బులు తీసుకోను, ఉచితంగా నీకు జ్ఞానం ఇస్తాను. వేరే నాకే డబ్బులు ఇస్తానా? బలవారు లేదు. అటువంటి అది వ్యాపారం చేయకూడదు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు నాకు మాట చెప్పారు, స్వామీజీ మీరు ఎప్పుడు మా ప్రోగ్రామ్కి వస్తుంటారు, ఎప్పుడూ తీసుకోరు. ఒక ఆయన అడిగాము గీతా జయంతి, వేరే ఆయన ఎవరు 25 లక్షలు అడిగారంటే అన్నాడు. 20 లక్షలు. నామం ఉండదు, కంఠమాల ఉండదు, విష్ణు శరణ్యం ఉండదు. కానీ భగవద్గీత తెచ్చేస్తాం, పాటలు వాడు ఏడిపించేస్తాం, ఆ రాగాలతో ఏడిపించేస్తాం. వాళ్ళ జీవితాల్లో కృష్ణుడు లేడు. కృష్ణ గురించి చెప్పే, కృష్ణ తత్వం చెప్పేవాడు జీవితం కృష్ణమయమై ఉండాలి. కృష్ణమయం లేని జీవితం, కృష్ణ తత్వం బోధించే హక్కు లేదు, మోసం అది కలియుగం. అలాంటి వాళ్ళు లక్షలు డిమాండ్ చేస్తున్నారు చూడండి, కానీ వాళ్ళ జీవితాలు ఏది ఫాలో కాదు. ఈ శ్లోకాలన్నీ కూడా ఇలాంటి వాళ్ళే కలిగి. ఎందుకంటే భగవద్గీత అంటే ఒక బ్రాండ్ ఇది, అంతే కదా. ఈ బ్రాండ్ అందరూ వాడుకుంటారు, ఎంత కావాల్సినంత ధన సంపాదన. కొంతమంది ఇదే వ్యాపారం కూడా ఉంది. మొన్న ఒక అతను కలిశాడు, వాళ్ళు రామాయణం గురించి పిల్లలకి చెబుతారు. వాడు ₹1,00,00,000 సంపాదించాడు. పిల్లలకి రామాయణం గురించి ఫీజు పెడుతూ. నేను అడిగాను ఒక ప్రశ్న, ఆయన కలిశాడు వచ్చి, మీతో స్వామీజీ మిమ్మల్ని కలవాలి అంటే రాబాబు కలిశాడు. ఒకటే ప్రశ్న అడిగాను, రామాయణం ఎప్పుడు చదివావా? చదవలేదు స్వామి. నీకు హక్కు ఎక్కడ రాబాబు? రామాయణ క్విజ్ పెట్టి ₹500 పిల్లల దగ్గర వసూలు చేసి నువ్వు బిజినెస్ లా నడిపిస్తున్నావు. టెంపుల్కి రాదు, అది ఆయన ఓన్ బిజినెస్. ప్రజలకు ఏం చెప్తాడు? ప్రతి పిల్లవాడు రామాయణం తెలియాలంటాడు. వీడు ఎప్పుడు చదవరు. తల్లిదండ్రులు గొరిలా అక్కడే రామాయణ 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 రామాయణ
జరిపించేస్తారు. వాడికి వాళ్ళు చదువుంటారు, ఫస్ట్ వీడియో చదువుతారులే పాపం అని జరిపించేస్తారు. ఏమైనా పరిస్థితి? వ్యాపారం అయిపోయింది కదా. పడితే నాకు అదే షాక్. అడిగే ప్రశ్న వేశారు, రామాయణం ఏం నేర్చుకున్నావు చెప్పాడు. నీకు నైతిక హక్కు ఉందా? ఇంతమంది వేల మంది పిల్లలకు రామాయణం గురించి, రామాయణ ప్రభావం ఉండాలి, జీవితంలో మార్పులు వస్తాయని చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? రామాయణం యొక్క మహిమ తెలియకుండా, చదవకుండా మన 100 మందిని రామాయణం 10,000 మందిని 10,000 మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఆ ప్రోగ్రాంలో. చూడండి, 500-700 ప్రోగ్రామ్ ఒక పిల్లవాడికి అంటే ఎంత? 80 లక్షలు. ఇది మోసం కదా. పాయింట్ ఏమిటంటే ఇది కలియుగంలో జరిగేది. ఎందుకంటే ఈ జ్ఞానం చెప్పేటప్పుడు వాడి జీవితంలో కనపడాలి కదా. ఇది కృష్ణుడు చెప్పిన వాక్యులు, అధికారం ఏముంటుంది. కాబట్టి అపసంప్రదాయ విహీన మంత్ర నిష్ఫల. ఇది వ్యాసదేవులు చెప్తారు పద్మపురాణంలో. మీరు అపసంప్రదాయంలో వెళ్ళి ఏ మంత్రాలు విన్నా, నేర్చుకున్నా మంత్రాలు పనిచేయవు. మీరు భగవద్గీత అన్ని నేర్చుకునేసినా కానీ ఒక భక్తుడి దగ్గర మీరు నేర్చుకోలేదని మీ మీద పని చెయ్యదు అది. అంటే అక్కడ లక్ష చెప్పాలి. నేను గరుడ పురాణంలో స్వామి చెప్తాడు, గంగా నదిలో చేపలు ఉంటాయి బాబు, కొన్ని తరతరాలు ఉంటాయి, అలాంటి మోక్షం వచ్చేస్తుందా వాటికి? జంతువులు డ్రెస్సులు ఎలా దొరుకుతూ ఉంటాయి, అలాంటి వైరేగా ఉన్నట్టే వాటికి. మన గీత పట్టుకున్నది మాత్రమే మన జ్ఞానం వచ్చేసినట్టేనా? ఒక భక్తుడి దగ్గర నేర్చుకోవాలి. ఏమో పరంపర అంటే ఏమిటి? కృష్ణుడు కోసం జీవించి ఆ పరంపర భక్తుల దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు చూస్తానే కృష్ణుడు గుర్తు రావాలి మనకు. అది ఎక్కడో చెప్పండి. ఏదో బుక్కులు చదివేస్తాం, అందుకే చదివేవాడు మానట్లో వాడు. మన కృష్ణ భగవద్గీత సారాంశం అంతా ఒకటే. భగవంతుడి పైన ప్రేమ తెచ్చుకోవడం. అర్జునుడు భగవద్గీత యుద్ధం చేసి కృష్ణుడి ప్రేమతో, దుర్యోధన కోపంతో కాదు. గుర్తుపెట్టుకోండి, కురుక్షేత్ర సంగ్రామం జరిగింది ధర్మరక్షణ. ధర్మరక్షణ ఏమంటే కృష్ణుడు ఏమన్నాడు? ధర్మరక్షణకు యుద్ధం చేయి, స్వార్థంతో యుద్ధం చేయొద్దు. ధర్మరక్షణ కోసం తను మన వాళ్ళైనా వేరే వాళ్ళని పర్లేదు, యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఈ జ్ఞానం బోధించేటప్పుడు కూడా మనలో ఆ భావన ఉండాలి. కృష్ణుడి కోసం, కృష్ణ ప్రేమ రావాలి మనకు. ఇంత శ్లోకాలు చదివి, ఇంత నియమాలు చెప్పి భగవద్గీత ప్రతి శ్లోకంలో కృష్ణుడు మనం వేడుకుంటున్నాడు. ఆయన ఒకటి చెప్పాను కదా మీకు, కృష్ణుడి యొక్క ప్రేమ కనపడుతుంది శ్లోకాల్లో. సంస్కృత పదాలే కాదు అవి, జ్ఞానం కాదు, ప్రేమ కనపడుతుంది. కాబట్టి భగవద్గీత చదివిన తర్వాత కృష్ణ భక్తుడు అవ్వాలి. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అనన్య చింత, అన్ని చింతలు పక్కన పెట్టి ఏం చేయాలి? అర్జున అన్ని చింతలు పక్కన పెట్టి, అనన్య యోగ క్షేమ పక్కన పెట్టి నిత్యాభియుక్తానం, నన్నే నువ్వు సేవ చేస్తుంటే యోగాలక్ష్యం దగ్గర చూసుకుంటాను అర్జున. అది మనం చేస్తున్నామా? అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే, ఉపాసన చేస్తున్నాం. మన నైతిక హక్కు ఏమిటి? ఊరికి జ్ఞానం తెలుసుకోవాలమ్మా. ఎండు గడ్డి లాగే విలువేం లేదు. చాణక్యుడు చెప్పాడు, జ్ఞానం ఆచరణ లేకపోతే విషంతో సమానం. కాబట్టి ఆచరణలో పెట్టాలి. నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఆదివారం మీకు ఊరికే హరే కృష్ణ మంత్రం ఏమిటి? ఆచరణలో పెట్టడం. అది సతతం కీర్తయంతో మాం యతంత దృఢవ్రతః. ఇది గీతలో శ్లోకం. అర్జున నా నామం జపం చేయి. స్వామి చెప్పాడు, మనం చేస్తున్నాం. స్వామి నైవేద్యం 9వ అధ్యాయం తీసుకోండి. 9, 26, 27. 9 అధ్యాయం 26, 27. పత్ర పుష్పం వచ్చేసింది కదా, అందులో ఫేమస్ శ్లోకం అది. చూడండి 27 చదవండి. 27, 28 చదువుతాను. యత్కరోషి యదశ్నాసి యజ్ఞోసి తదాసయ యత్తపశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం.
28 శుభ అశుభ ఫలేరేవం మోక్షసే కర్మ బంధనైః సన్యాస యోగ యుక్తాత్మా విముక్తో మాం వైష్యసి. 27 అర్థమేంటి? ఓ అర్జున, ఏం చెప్తున్నాడు కృష్ణ? ఇవి ఏది చేసినా ఎత్కరోషి యదశ్నాసి, ఏది నువ్వు భుజించినా ఏమి చేసినా ఏమిస్తున్నాడు? యజ్ఞహోసి, ఏం దానం చేసినా, దదాసి తపస్యసి, ఏ తపస్సు చేసినా, కౌంతేయ మద్ అర్పణం. ఊరికే కృష్ణార్పణ అన్ని తినేస్తాం. చేసే పని కృష్ణుడి కోసం చేయాలి. చేసే పని, మనం మాట్లాడే మాట కృష్ణుడి గురించి అయి ఉండాలి. మనం తినే ఆహారం కృష్ణుడికి అర్పణం అయి ఉండాలి. ఎంత బాగా స్వామి చూడండి, క్లియర్గా ఉంది. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏముంది? ఇక్కడ యజ్ఞం చేసిన, తపస్సు చేసిన అంతా అర్పణ నాకే అర్పించు అర్జున. మనం అర్పిస్తున్నామా? మన గీత చెప్పే హక్కు ఉందా? చూడండి, ప్రచారం చేయడం గొప్ప విషయం కాదు. తెలివితేడలు అంటే ప్రచారం చేసేయచ్చు కలియుగంలో. అంత మంద బుద్ధి, పెద్ద దగ్గర తెలివి అనేది ఇప్పటికి. మనకంతా వేరే తెలివులు ఉంటాయి, ఆధ్యాత్మిక తెలివి ఏది లేదు మన దగ్గర. అందుకే ఏ బాబాయ్ వచ్చా మనం ముంచేస్తాడు. ఎందుకు మన దగ్గర తెలివి లేదు కదా. బతుకొని నేర్చుకుంటాడు, చమ్మకొని నేర్చుకుంటాడు, ఏదో కూడా మాట్లాడతాడు. ఏం జ్ఞానం అసలు. వాటితో పాటు చలో చలో యాంతి దేవన్ వ్రతదేవన్ పితృన్ యాంతి పితృవ్రతః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాహ్నో అభిమాం. ఈ శ్లోకం అర్థం ఏమిటి? నువ్వు ఎవరినైతే పూజిస్తావో అర్జున, యాంతి దేవ వ్రతా దేవన్, ఏ దేవతను పూజిస్తే ఆ లోకానికి వెళ్తావు. కొంతమంది భూతాలు పూజిస్తూ ఉంటారు, ఆ భూత లోకానికి వెళ్తావు. నువ్వు ఏ పూజిస్తే ఆ లోకానికి వెళ్తావు. కానీ ఏ లోకమైన ఏమిటి? క్షీణే పుణ్యే అని నశించిపోతాయి కాలగర్భంలో. కానీ తద్ధామ పరమమ, నువ్వు వైకుంఠం వచ్చావు అనుకో మళ్ళీ తిరిగి రావు. అది మోక్షధర్మం. మోక్షం అంటే అది. మోక్షం మళ్ళీ రాకూడదు మనం. అందుకే 20 శ్లోకం చెప్తున్నాడు, శుభ అశుభ ఫలేరేవ మోక్షసే కర్మ బంధన. అంటే ఏమిటి? శుభమైన అశుభమైన ఏదైనా కూడా, పుణ్యమైన పాపమైన ఏదైనా, మోక్షసే కర్మ బంధన. అంటే నాకు అర్పిస్తే ఏం చేస్తావు అర్జున? నీ కర్మ నుంచి నేను తప్పిస్తా. అది కృష్ణుడు చెప్పారు ఇక్కడ. అంత ఆయన నైవేద్యం లేకనా వైకుంఠంలో? చెప్పండి, మరి అంత గొప్పగా చేస్తున్నాం ఇక్కడ. లక్ష్మీదేవి తల్లి వడ్డించి పెట్టిన స్వామి మన ప్రేమతో మనం స్వీకరిస్తాడు. మనం అర్పిస్తే ఏమంటున్నాడు? శుభ అశుభ ఫలేరేవ మోక్షసే కర్మ బంధన సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో. కాబట్టి అర్పించేవాడు వాడు అశుభాన్ని తీసుకునేస్తా. ఎంత ప్రేమ మన పైన. నైవేద్యం పెడితే స్వామికి, మనం తపస్సు చేసిన ఆయన కోసమే చేయాలి, దానం చేసిన ఆయన కోసం చేయాలి, యజ్ఞం చేసిన ఆయన కోసం చేయాలి, ఆహార నైవేద్యం ఆయన కోసమే చేయాలి. అప్పుడు ఈ కర్మ నుంచి మనం బయటపడతాం. లేదంటే ఏమవుతుంది? అది కూడా ఉంది ఇక్కడ. ఇది ముఖ్యమైన శ్లోకాలు ఈ అధ్యాయంలో మన భగవద్గీతలో. మనకు ఎవరైతే భగవంతుణ్ణి మన పక్కన పెట్టేస్తామో, మన నమ్మకం దేన్ని, అది 13 అయితే 14 చెప్తాడు స్వామి. వాడు ఏం చేస్తాడు? నా సుఖం నా పరంగత. వాడికి భవిష్యత్తు ఇంకేం ఉండదు. ఎందుకంటే వాడు సుఖంతో ఈ లోకంలో దొరకదు, భవిష్యత్తు అంధకారంగా ఉంది. మీకు ఎందుకు చెప్తానంటే, ఇది మనం చదివే భగవద్గీత యథాతథం. అంటే ఏమిటి? రాసిన వ్యక్తి ఎవరు? ప్రభుపాదులు వారు. ఆయన జీవితం అంతా కృష్ణమయం. ఈ భగవద్గీత బోధించడానికి 70 సంవత్సరాల వయసులో అమెరికాకు వెళ్ళి ఈ భగవద్గీత ప్రచారం చేయాలి, ప్రపంచానికి భగవద్గీత పరిచయం చేసింది ఈయన. అంటే అన్ని రకాల భాషల్లో, అన్నింటిలో కూడా ప్రపంచంలో అంతమంది కృష్ణ భగవద్గీత భక్తుడు అవ్వాలి. 18వ అధ్యాయం 65 ఏంటి? సన్యాస యోగం.
65 దానికి ముందు 64 ఉంటుంది చూడండి. సర్వదుఃఖితమం భూయః శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. 18వ అధ్యాయం 64 స్వామి ఏమంటాడు ఇక్కడ? గుహ్యతమం, గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అంటే సీక్రెట్. ఇంగ్లీష్లో సీక్రెట్, మోర్ సీక్రెట్, మోస్ట్ సీక్రెట్, సూపర్లేటివ్ డిగ్రీ. అంటే దీనికి మించిన సీక్రెట్ ఇంక లేదు. అదే చెప్తాడు స్వామి ఇక్కడ చూడండి ఈ అధ్యాయంలో. నీకు అది చెప్తున్నా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? సర్వదుఃఖ్యతమం, దీని సీక్రెట్ ఇంక లేదు అర్జున. అదేమిటి? మన్మనాభవ మద్భక్తో. అందరూ చెప్పండి, ఇంపార్టెంట్ అది. మధ్యాజీ మాం నమస్కురు మామైవశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోషి మే. ఎవరో చదవండి దీన్ని అర్థము. నువ్వు తప్పకుండా చేరుకుంటావు. నువ్వు నాకు ప్రియమిత్రుడు కనుక ఇది నీకు నేను వాగ్దానం చేస్తున్నా. దీనికి మించిన కావాలి నీకు. భగవంతుడు వాగ్దానం చేస్తుంటే ఏం చెప్తున్నాడు? మన్మనాభ మద్భక్తో. గీత సారం ఏమిటి? కృష్ణ భక్తుడు అవడం. కృష్ణ భక్తుడు అయిన వాడు అవనవాడు. మరి గీతా ప్రచార విలువ ఏమిటి? వ్యాపారం. ఇంకేం చేయట్లే అక్కడ. ఎందుకంటే వాడు భక్తులు లేరే, మిమ్మల్ని తీసుకొస్తాడు భక్తుల్లోకి. మీరు ఒక పేద భిక్షగాడి దగ్గరికి వెళ్ళి 10 కోట్లు కదా బాబు, ఎలా ఉంటుంది వాడికి? వాడికి చెప్ప తప్ప ఏమీ లేదు వాడి దగ్గర. ఒక 10 కోట్లు ఎవరండి ఎలా ఉంటుంది వినడానికి? ఆశ్చర్యపదంగా ఉంటుంది, నవ్వే విధంగా ఉంది కదా. కృష్ణుడు లేని జీవితం, గీత లేని జీవితం వాడి దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణ భక్తులు ఇవ్వండి, కృష్ణ భక్తులు ఎలా ఇస్తారు? వాడి దగ్గర లేదే. ఒక వస్తువు అది ఉండాలి ఇవ్వడానికి. మన దగ్గర కృష్ణుడు ఉంటే మనం కృష్ణుడు ఇవ్వగలుగుతాం వేరే వాళ్ళకి. అది లేనప్పుడు ఏం ఇస్తాం వాళ్ళకి? మనం ఏం ఇవ్వలేము, మోసం చేస్తాం అంతే. ఇక్కడ స్వామి ఏమంటున్నాడు? మద్భక్తో, నన్ను భక్తుడవు, మధ్యాజీమ నమస్కురు, నాకు ప్రతిరోజు నమస్కారం చేయి, పూజించు, ఆరాధన చేయి. ఇది భగవద్గీత సర్వగుహ్యతమ శ్లోకం. ఇదే. ఇది ఎవరు చెప్పరు మీకు ఇవన్నీ. 64 క్లియర్గా చెప్పాడు కృష్ణుడు కదా. సీక్రెట్ ఆఫ్ ఆల్ సీక్రెట్స్ ఐమ్ షేరింగ్ విత్ యు అర్జున. సర్వగుహ్యతమం, సర్వగుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం చెప్తున్నా నీకు ఇది. తర్వాత చెప్తాడు కృష్ణుడు. 66 చదవండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ఏమి చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య, నువ్వు అన్ని ధర్మాలు పక్కన పెట్టి మామేకం శరణం వ్రజ, నన్నే శరణం దలుచున్నా. అప్పుడు అహం త్వా సర్వ పాపేభ్యో, నీ అన్ని పాపాలు నేను తీసుకొని వెళ్తాను అర్జున. సర్వ పాపేభ్యో తీసుకొని మోక్షయిష్యామి మా శుచః, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను. మా శుచః, సందేహం వద్దు అని మనం నమ్మం. మనం గొర్రెలు నమ్ముతాం. గొర్రె ఎప్పుడు కషాయం నమ్ముతుంది కదా. ఒక గొర్రెని తీసుకొని చంపడానికి వెళ్తుంటే ఇంకా గొర్రె వెళ్తుంది అంత పాటు. మనం కూడా వెళ్దాంలే. ఇది కలియుగంలో ఏమిటంటే, ఇది ప్రశ్న వేసుకోవాల్సింది మీరు. భక్తి దేనికి చెప్పండి? భగవంతుని చేరుకోవడం కోసం భక్తి. బస్సు ఎందుకు? ప్రయాణం కోసం కదా. రోజు ఇంట్లో పూజ చేసుకోవడం బస్సు. భక్తి ఎందుకు? చేరుకోవడానికి. ఎలా చేరుకుంటాం? దానికి సాధన. ఆ సాధన ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది భక్తి. బస్సుకి ఇది పెట్రోల్. ఇదే బస్సు ఉంటే సరిపోతుంది, పెట్రోల్ వేయాలి కదా దానికి. బస్సు మాత్రం ఉంది, బెంజ్.
పెట్రోల్ లేదు, వెళ్తున్నా ముందుకు. అది భక్తి ఉంది, జపం లేకపోతే ముందుకు వెళ్ళాం మనం. ఆ ముందుకు తీసుకుని వెళ్ళే పెట్రోలే కృష్ణ నామం, రామనామం. అది ఉంటేనే బస్సు ముందుకు వెళ్తే భక్తుల ముందుకు వెళ్తాం, భక్తులు అవుతాం. మనమేం చేస్తాం? అది చేయం. భగవద్గీత ఆచరించాం, హరినామం జపం చేయం, ఏదో మంత్రాలన్నీ చెప్పేస్తాం పొద్దున రాత్రి వరకు. ఎక్కడికి వెళ్తాం? ఆ దేవలోకానికి వెళ్తాం. అడిగితే ఏమవుతుంది? నువ్వు ఎందుకు వచ్చారు అక్కడికి? నేను పైకి పోవాలని చూస్తున్నాను ఆయన. నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు బాబు? నువ్వు నేనే వైకుంఠం పోదానికి వచ్చి ఏం చేస్తావు నువ్వు? ఏదో జరిగేది. ఇంద్రుడే మొత్తుకుంటాను, ఇక్కడికి వస్తారా బాబు మీరుంది. ఎందుకంటే ఏ లోకానికి వెళ్ళా కర్మను తప్పించుకోలేము. అదే మనం నేర్పించేది కృష్ణుడు. ఇది అద్భుతమైన శ్లోకం చూడండి, 9వ అధ్యాయం అనుకుంటా. మీకు ఎందుకు చెప్తాను ఇవ్వండి, ఇది ఈ 16వ శ్లోకం 18వ అధ్యాయం చూడండి. ఇది మనకేం నమ్మకం లేదు. మా శుచః, నువ్వు సందేహం వద్దు అని చెప్పినా ఈ శ్లోకంలో, సర్వధర్మ పరిచయ శ్లోకంలో మనం భగవంతుడు నమ్మం. చూడండి, నమ్మితే మనం ఫాలో అవ్వాలి కదా. ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడుంది? దిమాగ్ ఖరాబ్ అంటారు హిందీలో, అంతేనా? ఈ దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది, మైండ్ పోయింది. జన్మ జన్మల పాపాలు చేసి 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 పాప బుద్ధి వాడి అర్థం కాదు ఇవన్నీ. ఎప్పుడైనా నిద్ర లేయండి, మన భగవద్గీత వింటే కాదు, ఆచరణలో పెట్టండి. ఎవరెవరో గీతాలు చెప్పేస్తాం, చదివేస్తాం, కానీ ప్రపంచానికి భగవద్గీత, కృష్ణ మన్మనా మద్భక్తో, మీ భగవద్గీత వల్ల అందరూ వస్తారు. కొంతమంది నా దగ్గరికి బెంగళూరులో ఉన్నప్పుడు కూడా, స్వామి 1000 భగవద్గీతలు ఇచ్చేద్దాం. అది కాదు ఇక్కడ సమస్య. సమస్య ఏంటి? ఆచరణలో ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక బుక్ రాశాడు, గీత రాసినప్పుడు అతను కృష్ణతత్వం నమ్మాడా? నమ్మలా. నమ్మితే నామం ఉండాలి, హరినామం ఉండాలి కదా. నమ్మితే కృష్ణుడు పూజించాలి కదా. మద్భక్తో మా నమస్కరు లేదు కదా. ఇంకా ఆ బుక్ విలువేమిటి? ఎందుకంటే ఒక హిందూ గ్రంథం ఇక్కడ అది కూడా మనం రాసేయాలి, అది కూడా మనం ప్రచారం చేసేసేయాలి. వాళ్ళ జీవితంలో కృష్ణుడు లేనప్పుడు ఆ ప్రచారాలకి, మాటలకి, ఆ బుక్కులకి ఇచ్చేవాళ్ళు మారరు, రాసిన వాళ్ళు మార్పు రాదు, చదివిన వాళ్ళు మార్పు రాదు. ఈ మార్పు లేనప్పుడు ఏమిటి? తప్పు ఎక్కడ జరుగుతుంది? ఒక మందు పనిచేయలేదంటే తప్పు ఎక్కడ? మందే తప్పుని కదా, అంతేనా? ఒక మందు పని చేయలేదంటే ఏమిటి? ఆ సరైన మోతాదులు వేసుకోవాలి. అట్లా ఇప్పుడు కృష్ణుడు ఏమంటే 4వ అధ్యాయంలో ఏవం పరంపరా ప్రాప్తం, అర్జున ఈ భగవద్గీతలు పరంపర నుంచి వినాలి అని చెప్పినప్పుడు ఆ పరంపర మనం పక్కన పెట్టి మనం సొంతంగా వెళితే మార్పు రాదు. మీకు ఉదాహరణ ముగించేస్తా. ఇది యూరోప్ లో జరిగిన సంఘటన, ఒక కొన్ని సంవత్సరాల ముందు జరిగిన సంఘటన. అతను బ్యాంక్ లో మేనేజర్. యూరోప్ లో జరిగిన సంఘటన, లండన్ లో, పోలాండ్ లో జరిగింది. బ్యాంక్ లో మేనేజర్ అతను. ఒకరోజు ట్రైన్ లో వెళ్తున్నాడు, బ్యాంక్ లో మేనేజర్ అతను ట్రైన్ లో వెళ్తుంటే ఒక లేడీ, ఒక డివోటీ, ఒక భక్తురాలు వెళ్ళి భగవద్గీత అతనికి ఇచ్చింది. ఏమయ్యా, భగవద్గీత తీసుకో, రోజు శ్లోకం చదువుకు, చాలా హెల్ప్ అవుతుంది, జీవితం తెలుసుకుంటావు. అతనికి చాలా కోపం వచ్చేసింది. ఏంటి ఇదంతా, నన్ను ట్రైన్లో వచ్చి భగవద్గీత అంటారు, ఇవన్నీ నమ్మ నేను అని ఆమెని ట్రైన్ నుంచి కదిలేటట్టు కింద పడేశాడు. చూడండి, ఆమెని కింద పడేశాడు ట్రైన్లో నుంచి. ఆ భగవద్గీత ఆయన దగ్గర ఉండిపోయింది, ఆయన దగ్గర ఇవ్వాల, ఆయన పడేశాడు. ఆ బుక్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాడు బుక్ షెల్ఫ్ లో ఆ బుక్ని పెట్టాడు. వాడికి కొద్దిలో అలాగా వచ్చింది. బుక్ ఇంటికి వెళ్తే వాడు పని మనిషి చెప్పాడు ఈ బుక్ పడేసే అని. ఆవిడేం చేసింది, పడేలాగా మర్చిపోయి ఏదో బుక్ షెల్ఫ్ లో పడేసింది ఆవిడ. ఇలా కొద్ది రోజులు గడిచింది. తర్వాత వాడు అతని భార్యకి క్యాన్సర్ వచ్చింది. కొద్ది రోజుల తర్వాత క్యాన్సర్ వచ్చి ఆవిడికి చాలా ప్రయత్నం చేశాడు, ఆమె క్యాన్సర్ నుంచి కాపాడాలి అని. ఎన్ని ప్రయత్నం చేసినా క్యాన్సర్ స్టేజ్ దాటిన తర్వాత కష్టం, బతకడం కష్టం.
క్యాన్సర్ వచ్చి ఆవిడ చనిపోయింది. చనిపోతే అతనికి ఆవిడతో ఉన్న ప్రేమ, ఆవిడ పైన ప్రేమ ఏమైందంటే ఆఫీస్కి వెళ్ళడం కూడా బ్యాంక్కి వెళ్ళడం మానేశాడు 2 రోజులు. మైండ్ అంతా ఆవిడే ఆవహించేసింది. భార్య బంధం అంతా గుర్తొచ్చి అతనికి ఏం చేయాలో అర్థం కాకుండా మనం వద్దు, మనం ఇంకా సూసైడ్ చేసుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అని అనుకున్నాడు. రాత్రి ఆత్మహత్య చేసుకుని అనుకోని ఏం చేశాడంటే అలాగా సోఫాలో కూర్చొని ఎలా చనిపోదాం ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎలా చనిపోదాం ప్లాన్ చేస్తూ ఉంటే ఎదురుగా బుక్ షెల్ఫ్ లో భగవద్గీత మన ప్రభుపాద ఇలా బుక్ షెల్ఫ్ కనపడింది. ఏదో గుర్తొచ్చింది, ఎవరో ఒక లేడీ అప్పుడు ఇచ్చింది మనకి, దీంట్లో ఏముందో చదువుదాంలే, వాడికి ఏం తెలియదు, చదువుదామని భగవద్గీత తీసుకున్నాడు. తీసుకుని ఇలా ఓపెన్ చేస్తేనే వాడికి వచ్చిన మొదటి శ్లోకం ఏం చెప్పనా, దేహినోష్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం చరా తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. అతను భగవద్గీత ఓపెన్ చేస్తే ఈ శ్లోకం వచ్చింది. శ్లోకం అర్థం ఏమిటి? దేహం యదా దేహే కౌమారం యవ్వనం జరా. ప్రతి ఒక్కడు యవ్వనం నుంచి ముసలితనం నుంచి శరీరం వదలాల్సిందే. ఇది తెలుసుకున్న వాడు ధీరుడు, దానికి వాడు భయపడాడు. అది ఆ శ్లోకం యొక్క అర్థం చదివాడు ఓపెన్ చేస్తానే. ఓ అంటే నా భార్య చనిపోలేదా అంటే ఆత్మ అంటే ఏమిటి? ఎక్కడైనా క్రిస్టియన్ బైబిల్ తీసుకున్నవాడు ఎక్కడ మీకు ఆత్మ గురించి ఎక్కడ ఉన్న సబ్జెక్ట్? ఖురాన్ లో కూడా ఆత్మ గురించి సబ్జెక్టే లేదు. భగవద్గీతలో 5 సబ్జెక్టులు ఉన్నాయి. గీతలో 5 సబ్జెక్టులు. ఒకటి ఏమిటి? మొదటి సబ్జెక్ట్ ఏమిటి? భగవద్గీత నేర్పిస్తుంది మనకు. మొదటిది ఏమిటి? జీవ, ఆత్మ గురించి నేర్పిస్తుంది. రెండవది ఏమిటి? కర్మ. కర్మ అంటే ఏమిటి చెప్పండి? కర్మ గురించి. మూడవది కాలం ఎలా పనిచేస్తుంది? సృష్టించడం, నశింపజేయడం కాలం చేస్తుంది. శరీరమైన, ఊరైనా, లోకమైన, విశ్వమైన కాలాన్ని అనుగడి పని చేయాలి. ఇవన్నీ కూడా కాలం గురించి నేర్పిస్తుంది. నాలుగోది ఏమిటి? ప్రకృతి. మన చుట్టూ ఉన్న ప్రకృతి, లోకాలు, సమస్య, విశ్వాలు ఏమిటి? ఇవన్నీ కూడా ఆ ప్రకృతి, పంచభూతాలు. 26 రకాల భూతాలు ఉన్నాయి సృష్టిలో. 26 పంచభూతాలు ఒకటే కాదు, 26 రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి మేము ప్రకృతిలో. 26 గురించి ప్రకృతిలో ఉన్నవి. లాస్ట్ ఏమిటి? దైవం. ఎవరు జీవుణ్ణి, కర్మని, కాలాన్ని, ప్రకృతిని కంట్రోల్ చేసేది ఎవరు? దైవం. అది భగవంతుడు, కృష్ణుడు. 5 తత్వాలు గీతలో ఉంటాయి. అతను ఎప్పుడైతే జీవం గురించి, ఓ ఆత్మ అంటే ఎక్కడ చదువుకుంటాడు ఆయన? ఎవరు చెప్పరు కదా. ఏ స్కూల్లో చెప్తారు ఆత్మ గురించి చెప్పండి? ఎప్పుడు చదివాడో ఇదేదో బాగుంది అని ఆ చాప్టర్ చదివి రాత్రంతా భగవద్గీత చదివేశాడు కూర్చొని. చదివి వెంటనే ఎక్కడుంది ఈ బుక్, ఇది ఎక్కడ ఊరు టెంపుల్ ఏమైనా ఉందా చూసాడు. ఏదో ఊర్లో ఒకటి సెంటర్ ఉంది. వెంటనే వాడు ఆత్మ చేసుకున్న వాడు గీత చదివి ఆ రాత్రంతా చదివేసి నాకు ఇప్పుడు ఇంకా తెలుసుకోవాలనుంది అని వెంటనే ఆ లోకల్గా బుక్లో అక్కడ లోకల్ ఇస్కాన్ టెంపుల్ చూసుకొని వెళ్ళిపోయాడు పొద్దునే. అక్కడ ఉన్న భక్తులంతా ఎవరో వచ్చారు, మంచి సూట్లు బూట్లో ఉన్నాడు. ఎవరైనా లోపలగా అలా వెళ్ళాడు. ఏమిటంటే నేను ఈ వ్యక్తిని చూడాలి అన్నాడు. ఎవరు? ప్రభుపాదుల వారు. ఆయన చూడాలి, ఇది ఆయన రాశారు కదా, ఆయన కలవాలనుకుంటున్నా అన్నాడు. లేదయ్యా, ఆయన 1977లోనే వైకుంఠం వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా ఇంత జ్ఞానం పనిచేస్తుంది. ఇది చదువుతుంటే గురువు నేర్పిస్తున్నారు కదా ఇక్కడ, అది నాకు తెలుసుకోవాలన్న దేవాలయానికి వెళ్ళి ఏం చేశాడంటే ఇంకా ప్రతి రోజు వెళ్ళడం మొదలుపెట్టాడు. 5 రోజులు అలా వెళ్ళడం మొదలుపెట్టాడు. తర్వాత ఆయనకి జీవితం అర్థమైపోయింది. తర్వాత వెంటనే వచ్చి బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంటే నా భార్య చనిపోయింది, నేను ఎవరి కోసం సంపాదించాలి? ఒక కుటుంబంలో డబ్బులు సంపాదిస్తున్నామంటే కుటుంబం కోసం, అంతే కదా. భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మనవరాలు బాగుండాలి, మనవలు బాగుండాలి. వాళ్ళ కోసం ఘోరాలు చేస్తాం, తప్పులు చేస్తాం, ముంచేస్తాం, చంపేస్తాం, ఏదైనా చేస్తాం కుటుంబం కోసం. కుటుంబం లేదని కూడా తప్పులు చేస్తాడు చెప్పండి. కుటుంబం లేదు తప్పులు చేస్తాడా? వాడు అవసరం, డబ్బులు అవసరం లే. ఎక్కడో చోట స్ట్రీట్
బజార్కి వెళ్తేనే సరిపోతాడు జీవితం. ఎందుకు ఇవన్నీ వాడు చేసేది? కుటుంబం అంటే ఒక కుటుంబ పందరు అలా పనిచేసి చూడండి. అతను నా కుటుంబం లేనప్పుడు ఈ ఉద్యోగాలు నాకు డబ్బులు ఎందుకు అని దేవాలయానికి వెళ్ళి నేను మీ టెంపుల్లో జారిపోతానంటే రేపే వాళ్ళు ఒప్పుకోవాలి. అలా వచ్చేసి ఎలా చేరుకునేస్తాం, అది కాదు కదా. లేదయ్యా ఏమిటి నువ్వు కొద్దిగా రా, నువ్వు నిజంగా నువ్వు సీరియస్గా అని చూసి కొద్ది రోజుల తర్వాత టెంపుల్లో జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఈ భగవద్గీత చదివి ఎలా అయిపోయాడంటే ఈ భగవద్గీత ఎలాగైనా సరే ప్రతిరోజు ట్రైన్ స్టేషన్కి వెళ్ళేవాడు గీత ఇవ్వడానికి. చూడండి ఎంత మార్పు వచ్చేసింది. మార్పు వచ్చి ప్రతిరోజు ట్రైన్ స్టేషన్కి, రైల్వే స్టేషన్కి, తర్వాత ఇది ఎయిర్పోర్ట్కి అటు ఇటు వెళ్ళి రోడ్ల పైన వెళ్ళి డౌన్ టౌన్ అంటారు అమెరికాలో అంతా కూడా. డౌన్ టౌన్ అంటే టౌన్ అంతా పెద్దగా పెద్ద బిల్డింగ్లు అన్నీ ఉంటాయి, అక్కడ జనాభా అంతా ఉంటారు. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు భగవద్గీత అందరికి ఇచ్చేవాడు, వాళ్ళు ఒప్పించేవాడు గీత చదవండి. తర్వాత ఏమైందంటే ఆ ప్రయత్నంలో ఒక ఫెస్టివల్ జరిగింది, రథయాత్ర జరిగినప్పుడు రథయాత్రకి వెళ్ళాడు బుక్కులు అమ్మడానికి. అక్కడ వెళ్తే ట్రైన్లో తోసేశాడు కదా, ఆవిడ కనపడింది. వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. తల్లి నన్ను క్షమించు, అప్పుడు ఎంత అహంకారంతో ఉన్నాను, నేను ఇంత భగవంతుడు వాకలిస్తూ నేను గెంటేశాను. ఆవిడ తోసిన తర్వాత ఆవిడ ఎముకలు విరిగిపోయాయి, చెయ్యి హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ జరిగాయి. కానీ ఆవిడ చూడండి, పర్లేదండి మీరు ఇప్పుడైనా మారారు, నాకు అదే సంతోషం, నాకు దెబ్బలు తిన్నా పర్లేదు కృష్ణుడి కోసం అని ఆ రోజు నుంచి ఆ భక్తుడు ప్రతిరోజు ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. ఇదేదో ఓల్డ్ సత్యయుగ స్టోరీ కాదు, ఇది ఒక 20 ఏళ్ళ జరిగిన స్టోరీ. ఇప్పుడు కూడా యూరోప్లో అంతా ప్రతి చోట వెళ్ళి భగవద్గీత ప్రచారం చేస్తాడు. ఎలా వచ్చింది మార్పు చెప్పండి నాకు. ఇప్పుడు ఒక భక్తులతో ఉన్నప్పుడు అప్పుడు అనేది ఆవిడ, ఇది మీకు లాస్ట్ పాయింట్. ఇది ఏ పాయింట్? ఇది ట్విస్ట్. మన ట్విస్టులు కావాలి కదా, అలవాటు అయిపోయింది సినిమా సీరియల్ అంతా కూడా. ట్విస్ట్ ఏం కావాలి ఇక్కడ? ఆవిడ పడేసినప్పుడు ఆవిడ కోపం రాల, ఆవిడ ఏడుస్తూ కృష్ణుడికి మొరబెట్టుకున్నది. కృష్ణ నన్ను పడేశాడు పర్లేదు కానీ అతని ఎంత అహంకారంతో నన్ను పడేశాడు కృష్ణ, అంత అహంకారం భక్తి నువ్వు కృష్ణ. ఆవిడ వేరుకున్నది. ఆవిడ కోరిక ఏమైంది లాస్ట్కి? ఒక భక్తుడు ద్వారా మాత్రమే భగవద్గీత అర్థమవుతుంది, భక్తులకు వస్తాము, మనము దీని ఆయుధంలాగా స్వీకరించి ప్రచారంలోకి వస్తాం. కాబట్టి అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలన్న వ్యక్తి ఇవాళ భగవద్గీత లండన్లో ప్రచారం చేస్తున్నాడంటే ఎంత మార్పు వచ్చి ఉండాలి. మన ఈ నెలలో పుట్టాం, రామాయణ సీరియల్ని చూసేసాం దూరదర్శన్లో, మహాభారత సీరియల్ చూసేసాం, కానీ కృష్ణ ప్రేమ మాత్రం రాలా. మీకు ఎందుకు చెప్తానండి ఇవన్నీ? మన్మనావ మద్భక్తో, భగవద్గీత సారమే భక్తులు భక్తి మార్గంలోకి రావడం. అది రానంత వరకు, ఆచరణ పెట్టినంత వరకు ఇది జ్ఞాన చెవుడు ద్వారా మాత్రమే ఉంటుంది, కానీ హృదయాన్ని తాకట్ల. హృదయాన్ని తాకలినప్పుడు మార్పు అనేది రాదు. మీరు అయినా కొన్ని జన్మలు తీసుకున్న అయినా ఇప్పుడు ఎత్తండి 7వ అధ్యాయం దీనిని దీంతో ముగించేస్తాం. అయినా మీకు ఆకలి వేస్తుంటుంది, కానీ ఏం చేస్తాం, తప్పదే. 7వ అధ్యాయం తీయండి, 3వ శ్లోకం. 7వ అధ్యాయం 3వ శ్లోకం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామాపి సిద్ధానాం కశ్చిమే వేతి తత్వతః. మనుష్యానాం సహస్రేషు, సహస్రేషు అంటే వేలల్లో, మనుషుల్లో సహస్రేషు, వారిలో కొంతమంది జీవితం అంటే ఏమిటి అర్థం ప్రశ్న వేసేవారు కొంతమంది. మనుష్యానాం సహస్రేషు, స్వామి ఏమంటాడు ఇక్కడ? కశ్చిత్, ప్రశ్న వేసేవాడు కొంతమంది.
ఆ ప్రశ్న వేసే వాళ్ళలో ఎతతే సిద్ధానం, ఆ సిద్ధానం అంటే సిద్ధి, పర్ఫెక్షన్, అది తెలుసుకున్న వాళ్ళు కొంతమందే. ఇప్పుడు సమాజంలో 7 కోట్ల మంది 1000 కోట్ల మంది జనాభా ఉన్నా ఆ 100 కోట్ల మంది జనాభాలో కొంతమంది ప్రశ్న వేస్తున్నారు. దాంట్లో 1% అనుకోండి. ఆ 1000 కోట్ల మందిలో 1000 మంది ప్రశ్నలు వేస్తున్నారు. 1000 మందిలో కొంతమందే తత్వం ఏమిటి అని ఇంకా ముందుకు వెళ్తున్నారు తెలుసుకునే వాళ్ళు. ఇంకా లోపలికి వెళ్ళి భగవంతుడి తత్వం తెలిసిన వాడు కొంతమందే, ఇంకా ఫిల్టర్ అయిపోతుంది. తత్వం తెలుసుకున్నవాడు ఆచరణలు పెట్టేవాడు ఇంకా తక్కువ. ఆచరణలు పెట్టినప్పుడు ప్రచారాలు ఇంకా తక్కువ. స్వామి అంటున్నాడు కదా, ఇది మనుష్యానాం సహస్రేషు అర్జున, ఈ కోట్ల మంది జనాభాలో ఎవరికి కొంతమందికి బల్బు వెలుగుతుంది. మన బల్బు ఆఫ్ చేసుకుంటాం కదా లోపల. ఏమిటి బల్బు ఇది? వెలిగించాలి. వెలిగించే వ్యక్తి బయట నుంచి రావాలి. చేతులు కట్టేసిన వాడు వెలిగించుకోగలుగుతాడా? బయట నుంచి రావాలి. కాబట్టి కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ బల్బు వెలిగించగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళు ఉంది కాబట్టి. ఒకసారి మీకు స్కూటర్లు కార్లు వెళ్ళేటప్పుడు జంప్ స్టార్ట్ అంటారు, తెలుసా మీకు? అది నేను ఏమంటో తెలియదు. ఇక్కడ ఇండియాలో, అమెరికాలో జంప్ స్టార్ట్ అంటారు. ఇక్కడ కారు నిలిచిపోతుంది, ఇంకో కారు పనిచేసే కారు కావాలి దాన్ని స్టార్ట్ చేయడానికి. ఏమంటుందండి మన ఇక్కడ? టో కాదప్పా, జంప్ స్టార్ట్ అంటారు దాన్ని. జంప్ స్టార్ట్ అంటే ఏమిటంటే అమెరికాలో జంప్ స్టార్ట్ అంటారు దాన్ని, అమ్ముతారు. సెపరేట్ కిట్ ఉంటుంది అది. అదేమిటంటే మంచి ఉన్నప్పుడు కారు ఇంజన్ ఆన్ అవ్వదు, ఎక్కువ నిలిచిపోతుంది. రన్నింగ్ కార్ ఉండాలి. రన్నింగ్ కార్ ఏం చేస్తారంటే రన్నింగ్ కార్ ఇంజన్ లో ఒక ప్లగ్ ఉంటాడు. ఇక్కడ ఎలా ఉంటుంది? అమెరికా కారులో ప్లగ్ ఉంటుంది. ఆ ప్లగ్ కనెక్ట్ చేస్తాడు, రెడ్ బ్లూ ఉంటాయి. అక్కడ రెడ్ బ్లూ కనెక్ట్ చేస్తాడు. తీసుకొని వచ్చి ఇంజన్ పైన ఓపెన్ చేసి ఇంజన్ కనెక్ట్ చేస్తాడు. ఆ కార్ ఆన్ లో ఉంటుంది కదా, దాన్ని ఆన్ చేసినప్పుడు ఇది కూడా ఆన్ అవుతుంది ఇంజన్. దీని ఏమంటా? జంప్ స్టార్ట్ అంటాం దీన్ని. అంటే ఏమిటి? రన్నింగ్ కార్ కావాలి ఆగిపోయిన కార్ని తీసుకురావడానికి. అదేవిధంగా మనలో కూడా భక్తి ఉన్నప్పుడే వేరే వాళ్ళ భక్తిని వెలిగించగలుగుతాం, లేదంటే వెలిగించలేము. కాబట్టి భగవద్గీత అంటే ఏ భగవద్గీత చదివేస్తే మనలో మార్పులు రావు. కాబట్టి ప్రభుపాదులు వారు రాసిన భగవద్గీత 600-500 కోట్ల భగవద్గీత ప్రపంచమంతా 100 భాషల్లో వెళ్ళి కొన్ని కోట్ల మంది భక్తులు అయ్యారంటే, అమెరికాలో వాడు భక్తుడు, యూరోప్ లో వాడు భక్తుడు, రష్యాలో వాడు భక్తుడే అంటే వాడికి అంత అర్థం ఏమిటి చెప్పండి? శక్తి లేకపోతే మార్పు రాదే. ఇప్పుడు నేను కూడా సరే ఎన్నో బుక్లు చదివిన తర్వాత కూడా ఏమిటి తత్వం ఇది? ఇంజనీరింగ్ అయిపోయింది, ఉద్యోగాలు వచ్చేసి ఏంద్రా జీవితం రా బాబు ఇది, ఎప్పుడు ధన సంపాదనైనా అన్నప్పుడు ఈ భగవద్గీత ఎప్పుడు నా చేతుల్లోకి వచ్చిందో జీవితం మారిపోయింది. నన్ను మార్చి ఇప్పుడు లక్షల మంది మార్చి మీరు మారు. మందు వేసుకుంటే మారుతాం, తెలుసుకుంటే మారం. కాబట్టి ఆ భగవద్గీత మీరు ప్రభుపాదులు రాసిన భగవద్గీత ఎందుకంటే ఎందుకంటే అందరూ భగవద్గీతలు వాళ్ళ జ్ఞానం కృష్ణుడు చెప్పేది ఒకటైతే వేరేగా రాస్తారు. చెప్తున్నా కదా, సర్వధర్మ పరి శ్లోకం. ఒక ముందు ప్రెసిడెంట్ ఆయన ఇండియాకి, ప్రభుపాదుల వారు కలుస్తారు ఆయన్ని మద్రాసులో, రాధాకృష్ణ. ఏమవుతుందంటే ఆయన భగవద్గీత కామెంటరీ రాశారు. ఆయన అప్పట్లో ప్రభుపాదులు ప్రశ్న అడుగుతారు ప్రభుపాదులు అడుగుతారు, ఏమయ్యా నువ్వు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం కూడా కృష్ణుడు డైరెక్ట్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు నాకు అన్నం పెట్టండి అంటే అన్నం పెట్టాలి కదా, అన్నం మీకు కాదండి లోపల ఉన్నాడు వాడికి పెట్టాలంటాం మనం. రాధాకృష్ణ ఏమంటాడు? మామేకం శరణం ప్రజ అంటే కృష్ణుడు శరణం ఉండడం కాదు, కృష్ణుడు ఒక ఆత్మ ఉంది, ఆయన శరణం ఉండాలంటాడు. ఏం చెప్తాం ఇది? ప్రభుపాదుల వారు అప్పుడు వివరిస్తారు చూడండి. మనకు ఆత్మ శరీరం వేరు, ఎందుకంటే మన పంచభూత శరీరం భగవంతుడు సచ్చిదానంద శరీరం, దాంట్లో ఆత్మ శరీరం వేరు కాదు. కాబట్టి మనలో చావు ఉంది, పుట్టుక ఉంది. ఆత్మకి చావు పుట్టుక, ఆత్మకే చావు పుట్టుక లేదంటే భగవంతుడు పుట్టుకుదా? బేసిక్ ప్రశ్న కదా. చూడండి, ఆత్మకే చావు లేనప్పుడు, అగ్నిలో కాలదు, నీళ్ళలో తడవదు, ఇది అన్నప్పుడు భగవంతుడు చనిపోవడం ఏంటిది? భగవంతులో ఇంకోరు ఉంటారంట, ఆయన ఎవరు మరి? ఇది
మీకు ఎందుకు చెప్తానండి ఇవన్నీ కూడా? భగవద్గీత తత్వం అర్థం చేసుకోవాలంటే భక్తుల ద్వారా మాత్రమే వినండి. ఇది నా విన్నపం. లేదంటే మీరు 50 ఏళ్ళు చదివినా కొంతమంది కలుస్తూ ఉంటారు, చెప్తున్నారు ఒక 3 నెలలు చాలా మార్పు వచ్చేసిందండి, మాకు కొద్దిగా హరే కృష్ణ మంత్రం జపం చేయడం. ఫ్యామిలీలో కలుస్తూ ఉంటారు మమ్మల్ని, ఎన్నోసార్లు చదివామండి, ఎప్పుడు బుర్రకెక్కలేదండి. ఎక్కదరా బాబు, ఎలా ఎక్కుతుంది? చెప్పే వ్యక్తులు కూడా బుర్రలో కృష్ణుడు ఉండాలి కదా. ఇది మీరు భక్తిలో ముందుకు వెళ్ళాలంటే భక్తుల ద్వారా మాత్రం ముందుకు వెళ్తారు. ఇప్పుడు లండన్లో పుట్టిన ఆయనే అంత ప్రచారం చేసిన మన ఇండియాలో మనం ఎందుకు మానం చెప్పండి? కాబట్టి కృష్ణుని నమ్మండి. మనం భగవద్గీతని శ్లోకాలు నమ్ముతాం, భగవంతుని నమ్మం. భగవద్ జ్ఞానం కావాలనుకుంటాం, కానీ భగవంతుని పక్కన పెట్టేస్తాం. ఎక్కడికి వెళ్ళలేము. క్షీణే పుణ్యే మర్చలోక విశంతి. అర్జున ఎక్కడే తిరుగుతూనే ఉంటాడు. ఈ శరీరం హిందూపురం, ఇంకొక జన్మ ధర్మవరం, తర్వాత అనంతపురం, అంతే కదా. కర్మానుసారం ఎక్కడో తిరుగుతూనే ఉంటాడు. నేపాల్, చైనా, అట్లా వెళ్ళి రష్యా, ఉక్రెయిన్, అట్లా థాయిలాండ్, ఇండోనేషియా అన్ని తిరిగే లోకం తిరిగేసి కప్పల్లాగో పాములాగో ఎలా పడుతుందో మనకే తెలియదు. చెప్పండి, ఇది అవసరమా? ఇంత భరత భూమిలో పుట్టి భగవంతుడు చెప్పిన వాక్యుల్ని యథాతథంగా మన ఆచరణలో పెట్టాలి. ఆచరణ పెట్టే వాళ్ళ దగ్గర మాత్రం వినండి. లేదంటే భగవద్గీతను ఆయుధంగా చాలా మంది వాడుకుంటారు ప్రచారం కోసం. ఎందుకంటే దాని మీద ఒక గౌరవం ఉంది కాబట్టి సమాజంలో. అది తప్పు కదా. ఆయన్ని వాడుకోవడం తప్పు కదా మన స్వార్థం కోసం. ఇది రావాలి మార్పు సమాజంలో. ఈ మార్పు రావాలి. ఎవరన్నా మీకు గీత ప్రచారం చెబుతున్నారు, బుక్కులు ఇస్తున్న ప్రశ్న వేయండి. మీరు కృష్ణుని పూజిస్తారండి, ఆచరణ పెడుతున్నారండి, నైవేద్యం పెడుతున్నారా అండి? ప్రతి 100 ప్రశ్నలు ఉంటాయి గీత చెబుతారు. మీకు ప్రశ్నలు రాసుకోండి, వేయండి. లేనప్పటికీ ఎందుకండి ప్రచారం చేస్తున్నారు మీరు? కాబట్టి ఇప్పుడు ముగిద్దాం. మీకు అందరికి కూడా మీకు ఎందుకు ఇవాళ శ్లోకాలు ఎందుకు చెప్పారంటే, నేను చెప్తే ప్రభు స్వామి చెప్పేసారు అనుకుంటారు. కొంతమంది శ్లోకాలు ఉన్నాయి కూడా తెలియదు కదా. ఏదో శ్లోకం చెప్పారే ఎంతో శ్లోకమే అనుకుంటారు, అలా కూడా చెప్పేస్తారు. అందుకే మీ దగ్గర ఓపెన్ చేయించాను. ఓపెన్ చేశారు కదా చాలా మంది. మీరు చదివారు కదా, భగవంతుడు చెప్తున్నాడు కదా అని నమ్ముతా పోతారు. నమ్మకం అంటే ఏంటి? నమ్మినప్పుడు ఏం చేయాలి? రేపటి పెడదామా? మొదటి పెట్టండి, మొదటి ఆచరణ. దయచేసి మీకు రిక్వెస్ట్ ఏమిటంటే, భగవంతుడికి చెప్పాడు కదా, యజ్ఞశిష్టే భుజంతే సర్వకీల్పిషే భుజంతే తేత్వగం పాపాయే పాపాయే. పాపం తింటున్నాడు ఆయన, కర్మను తీసివేస్తాను చెప్పినప్పుడు రోజు స్వామి ఒక పండు పెట్టండి దయచేసి. మన కేజీలు తినేస్తాం డైట్ ఫాలో చేసేటప్పుడు. ఒక పండు పెట్టిన స్వామికి చెప్పండి. ఎంత తింటుంటాం పొద్దున్న నుంచి రాత్రి వరకు. నోరు ఖాళీగా ఉంటుందా? చూస్తూ తింటుంటాం, మాట్లాడుతుంటాం, కూర్చొని తింటుంటాం, నడుస్తూ తింటుంటాం, బ్రేక్ కోసం తింటాం, సాయంత్రం కావాలి, పొద్దున కావాలి. అరే జంతువులు 2 సార్లు 3 సార్లు తింటాయి. బయట స్ట్రీట్లోకి వెళ్తే తింటానే ఉంటాం. మరి ఇంటికి డిన్నర్ తింటాడు మళ్ళీ వాడు. నువ్వు ఏమి 2 సార్లు తింటావు ఆయన. అందుకే లోపలంతా ఫ్యాట్ ఎక్కువ అయిపోయి డాక్టర్లు వదిలేస్తుంది ధనం పెట్టి. మీరు కాపాడలేరు నాయన, నువ్వు ముందు కాపాడాలి. ముందు బయట ఫుడ్ మరి. ఇది బయట సమాజం జరిగేది ఇదే కదా. జంతువుల్లో కూడా అంత రూల్స్ ఫాలో చేస్తాయి. కాబట్టి మీరు రేపటి నుంచి ఆచరణ ఏమిటి? ఇంకొకటి ఆచరణలో మాట్లాడదాం. ఊరికే శ్లోకాలు విని తప్పుడు వినేసి భవన్ ఏడ్ చేసి కాసేపు కన్నీళ్ళు పెట్టుకుంటారు కొంతమంది ఉన్నారు. ఏడ్ చేసి కృష్ణ 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 అయిపోయింది. సరే కృష్ణ. ఒక సినిమా, నేను ఎమోషనల్ సినిమా చూసి ఏడ్చి చాలా బయట. అలా కాదు. ఇక్కడికి వచ్చారంటేనే ఇంటికి వెళ్ళి రేపు ఆచరణలో కనపడాలి. మీకు అంతరాత్మ ఉంటుంది కదా, ఆత్మసాక్షి. గతిర్భక్తి ప్రభు సాక్షి నివాస శరణం సుహృద్ ప్రభావ ప్రళయస్థానం నిధానం బీజం అవ్యయం. అంటే ఏమిటి? స్వామి అంటాడు గతిర్ భర్త. మన భర్త ఎవరు? మన భరించేది ఎవరు? పోషించేది ఎవరు? ఆయనే కదా. గతిర్ భర్త. నేనే భర్తరా నీకు. ప్రకృతి నడిపించేది ఆయనే కదా. ప్రభు, నీ ప్రభువు నేనే. సాక్షి, నువ్వు చేసే ప్రతి పనికి సాక్షి నేనే. సుహృదం,
నీ స్నేహితుడిని నేనే, నీ మంచి కోరే వ్యక్తి నేనే. చూడండి, ఇటువంటి ప్రేమ స్వామి గీతలో చెబుతున్నాడు. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఒక పండైనా, నీరు అయినా, ఒక పువ్వు అయినా తులసి దళం వేసి నైవేద్యం పెడతారా? మీరు పెట్టేస్తారు తలుపురు. రేపటి నుంచి ఆచరణలో పెట్టాలి. ఈ శ్లోకం పెడతామా లేదా? లేదా ఎంత వినిదంతా అంతే, హరే కృష్ణ. ఇంకా కృష్ణుడు మార్చలేదు మనల్ని. ఇంకా రేపటి నుంచి ఆచరణలో ఒక మొదటి ఆచరణ ఏంటి? ఏదో ఒకటి మీ స్తోమత తగినట్టు పండు, పాలు, నీరు ఏదో ఒకటి కృష్ణుడు తులసి దళం వేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం ఎలా పెట్టాలో వీడియో పంపించుంటారు భక్తులు కూడా మీకు. అది చూసి నైవేద్యాలు పెట్టాలో నేర్చుకోండి. అది ఆచరణ. అప్పుడు దదామి బుద్ధి యోగంతం. అర్జున వాడిని బుద్ధిస్తా ఎలా నువ్వు చేరుకోవాలి అని. ఓకేనా? ఇది ఈ రోజు సారం ఏమిటి? అన్ని గీతలు చదివేసినా, చాలా మంది గీతలు రాసేసినా, పనిచేసినా, రాసిన వాడు మారట్లేదు, పంచడం మన చదవడం మారట్లేదు. ఎవరు ఆ భక్తి మార్గంలో ముందుకు రావట్లేదు. కాబట్టి అవన్నీ ఏమిటి? మంత్ర నిష్ఫల. పని చేయు. పని చేయని ఫోన్ ఎందుకు చెప్పండి? చెప్పండి. పని చేయని లైట్ ఎందుకు? ఫ్యాన్ ఎందుకు? పని చేయని జ్ఞానం ఎందుకు? మందు ఎందుకు? ఉపయోగం లేదు అది. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోవాలి మీరు. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మైండ్లో పెట్టుకున్నప్పుడే రేపు మీకు మళ్ళీ బుర్రకు రావాలి. ఇవన్నీ ఏదో వినేసి ఏదో చదివేసి మార్పు రాదు. మీరు విన్నది ఆదివారం వినంటే సోమవారం ఆచరణలో పెట్టండి. ఒక్కోటి అప్పుడు మారుతారు మీరు. అంతే కదా? మీరు బరువు దగ్గర ఉన్నప్పుడు ఒక బుక్ ఇచ్చేసి చదువుకోవడానికి బరువు తగ్గిపోతారా? మీరు మీకు చెప్పాలి కదా, రోజు ఇది చెయ్యి. హెల్తిఫై ఉంది యాప్, తెలుసా మీకు? ఒక యాప్ ఉంది హెల్తిఫై అని. ఇండియాలో చాలా మంది వాడుతుంటారు దాన్ని. హెల్తిఫై ఏమిటి అంటే బరువు దగ్గర ఒక యాప్ ఉంది. రోజు న్యూట్రిషన్ ఇస్తాడు, డైట్ ఇస్తాడు. ఎంత తినాలి, ఎంతవరకు తినాలి, ఏం ఎక్సర్సైజ్ చేయాలి, రోజు వెయిట్ మానిటర్ చేస్తారు, అంత ట్రాక్ చేస్తారు బరువు తగ్గడానికి. అంత ఉన్నప్పుడు అది పెట్టినప్పుడే కదా, ఆచరణ పెట్టినప్పుడే కదా వాళ్ళకి మార్పు తెలుస్తుంది. లేదంటే మనం ఎడ తగ్గుతాం చెప్పండి. సో కాబట్టి ఈ ఆదివారం క్లాసులు ఎందుకంటే మీలో మార్పు తీసుకోవడం కోసం. ఇవన్నీ కష్టమే, పర్వాలేదు. కొన్ని కఠినంగా ఉంటాయి, పర్వాలేదు. ఏం చేస్తాం? ఈ స్థానం అలాంటిది, మిమ్మల్ని మోసం చేయలేదు నేను. పర్లేదు అబ్బా, ఎలాగైనా పర్లేదు, చలో అలా చెప్పకూడదు. ఈ స్థానానికి తప్పు. కాబట్టి తెలిసింది అలాగే చెప్పాలి. అప్పుడే ఈ స్థానానికి న్యాయం, మీకు న్యాయం. ఇంత దూరం ఒక గంట మీరు ఖర్చు పెట్టినప్పుడు మీకు న్యాయం చేయాలి కదా, సత్యం చెప్పాలి కదా మీకు. సత్యం పరం ధీమహి. సత్యం చెప్పాలి కదా. సత్యం చెప్పడం భయపడకూడదు. భయం ఉన్నవాడు ప్రచారం చేయకూడదు. వాళ్ళు ఏమనుకుంటాడు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కోసం మన సినిమా తీస్తున్నాం ఇక్కడ. భగవద్గీత భగవంతుడు చెప్పేటప్పుడు భయం ఎందుకు చెప్పండి? భయం ఉండరాదు. ఓకేనా? వెరీ గుడ్. ఇంకేమైనా సందేశాలు ఉన్నాయి టాపిక్ పైన మీ అందరికి? ఓకే, ఇప్పుడు సమయం తీసుకున్నాను ఇవాళ, తప్పలేదు. ఈ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనం ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం జపంలో గడుపు పెడతాం. ఇది